ఈ కిచెన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కొంచెం లగ్జరీగా ఉంటుంది. Yeah. ఇందులో ఐలాండ్ కూడా ఉంటుంది. ఐలాండ్ అనేది అన్ని కిచెన్స్కి మనకు జనరల్గా అపార్ట్మెంట్స్లో అన్ని చోట్ల అవకాశం రాదు మ్యామ్ ఐలాండ్ చేయడానికి. మోస్ట్లీ విల్లాస్లో మనకు ఆ స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఐలాండ్. సో ఇక్కడ ఐలాండ్లో ఒక స్టవ్ ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది బిల్ట్ ఇన్ చిమ్నీతో. దెన్ అగైన్ కిచెన్లో ఇవన్నీ టాల్ యూనిట్స్ అంటారు మ్యామ్. ఇందులో నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ యాక్సెసరీస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ పుల్ అవుట్ ఒకటి. ఈ ప్యాంట్రీ పుల్ అవుట్ ని నేను ప్యాంట్రీ పుల్ అవుట్ అని మీకు చెప్పాను అనుకోండి, యాజ్ ఎ లే మ్యాన్ యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పుల్ అవుట్. దీన్ని ఇలా చూపిస్తే గానీ ఇది అవసరమా కాదా మీకు, అవును ఇది అవసరం ఉంటే దీని కాస్ట్ నేను కట్ చేసుకుంటాను, లేదు అంటే ఇది నేను తీసుకుంటాను. సో విజువల్ గా చూస్తే గానీ మనకు చాలా విషయాలు తెలియదు. బికాజ్ ఈవెన్ సేమ్ దెర్ ఇస్ అనదర్ ప్యాంట్రీ పుల్ అవుట్. సో ఇది ఒక డిఫరెంట్ పర్పస్. ఓవెన్ అండ్ మైక్రో ఓవెన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి కార్నర్ యూనిట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్లో కానీ విల్లాస్లో కానీ ఈ కార్నర్ యూనిట్ని ఎలా ఉంటుందో ఎలా యూజ్ అవుతుందో చాలా మందికి తెలియదు. ఇది మనం ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా స్పేస్ మేనేజ్మెంట్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని లైక్ ఇట్లాంటి లిఫ్ట్ అప్స్, ఇది ఆటోమేటిక్ పుష్ టు ఓపెన్. ఇది లిఫ్ట్ అప్. ఓ మై గాడ్. అప్పట్లాగా మెకానిజం అనేవి ఇలా ఎత్తనే అవసరం లేదు. Just push the button, it will close. And just press it open. ఇది మళ్ళీ మాన్యువల్ ఎలా ఉంటుందో చూపించడం కోసం ఇలా. సంబడి నీడ్ మాన్యువల్లీ దానికి మోటార్ ఉంటుందండి, కొంచెం కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది మాన్యువల్ గా ఏమైనా మేము చేసుకుంటామైనా ఎలా ఉంటుంది. సో ఇలా బిల్ట్ ఇన్ డిష్ వాషర్, చాలా చోట్ల డిష్ వాషర్ కూడా ఉంది. అండ్ ఈ కార్నర్ స్పేస్ ని మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ స్టోరేజ్ కోసం. సో ఈ యాక్సెసరీస్ అన్ని కూడా క్లయింట్ కి ఫిజికల్ గా మనం చూపిస్తే గానీ అర్థం కాదు మ్యామ్. దీంట్లో మళ్ళీ అగైన్ వీ హావ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్. సో ఈ కైండ్ ఆఫ్ డ్రాస్ మనకు అవసరమా, ఇది గ్లాస్ తో కొంచెం డీసెంట్ గా చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇట్లాంటి యాక్సెసరీస్ సెలెక్షన్ అనేది చూస్తే గానీ అర్థం. వి సే లాట్ ఆఫ్ టైమ్స్ మెనీ కస్టమర్స్ కి బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్ అంటాం. సో వాళ్ళకి దే కుడ్ నాట్ ఇమాజిన్ అసలు ఎలా ఉంటుంది బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇది ఒక చాలా పెద్దగా ఉంది కదా, హ్యూజ్ బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇలా కిచెన్ యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. Now I'm understanding why experience center is important.